డే 37 బిగ్ బాస్ ప్రోమోలో కళ్యాణ్ వర్సెస్ మాధురి కిచెన్ వర్క్ గురించి ఆర్గ్యుమెంట్లో కళ్యాణ్ దివ్యల మాధురిని కూర్చోండి మ్యామ్ అని రెస్పెక్ట్గా చెప్పిన దివ్యల మాధురి కూర్చోకపోతే చెప్పవా అని ఎటకారంగా అంటుంది. కళ్యాణ్ ఈరోజు లేట్ చేసినట్టు రోజు లేట్ అయితే కుదరదు, మీకోసం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామని దివ్య అంటుంది. దివ్యల మాధురి మార్నింగ్ సాంగ్ వచ్చేటప్పుడు మీకోసం నేను ½ అన్ అవర్ వెయిట్ చేశాను, మీరు రాలేదే అని ఓవర్గా అంటుంది. దివ్యల మాధురి రేపటి నుంచి మీరు సరుకులన్నీ మార్నింగే ఇచ్చేసేయండి, అప్పుడు నా మిగిలిన వాళ్ళకి ఏ పని చేయాలో అవన్నీ నేను ముందుగానే చెప్పేసుకుంటాను అన్నట్టు మాట్లాడుతుంది. కళ్యాణ్ మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని కళ్యాణ్ అంటారు. దివ్యల మాధురి పెద్దగా అరుస్తుంది. కళ్యాణ్ మీద వేరేలా ఎలా మాట్లాడతావు అని ఏదో పొలిటికల్ వాళ్ళ మీద అరిచినట్టు కళ్యాణ్తో అరుస్తుంది. ఆమె సెలబ్రిటీస్తో అందరితో బాగానే ఉంటుంది, కానీ ఈ కామనర్స్ అన్న వాళ్ళతో లెక్కలేనట్టు అట్లా బిహేవ్ చేస్తూ వీళ్ళేం చేస్తారులే అన్నట్లు ఆమె చేస్తుంది. ఏదన్నా ఉంటే మీరు పొలిటికల్గా చూసుకోండి దివ్యల మాధురి గారు. బిగ్ బాస్ హౌస్కి వస్తే అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేమీ ఉండదు. మీరే కళ్యాణ్ రెస్పెక్ట్ఫుల్గా కూర్చోండి మ్యామ్, మంచిగా మాట్లాడదాము, డిస్కస్ చేసుకుందాము అనే వేలోనే మిమ్మల్ని కూర్చోమని చైర్ లాగారు. నాకు ఆడ పని ఉంది అట్లా ఉంది అని మీరు అన్నారు. ఇప్పుడు 1 అవర్ నుంచి బీన్స్ కర్రీ అవుతా ఉంది అని దివ్య అంటే, అయితే కాకపోతే ఏంటి, దాంట్లో ఏమన్నా నేను కూర్చొని ఏమన్నా చేసానా బీన్స్ కర్రీ? అది కాకపోతే నేనేం చేయను అని దివ్యల మాధురి అంటుంది కేర్లెస్గా. ముందు రోజు నైట్ ఏమో 36th డే ఏమో ఎవరు కావాలి మీరు ఏ పని చేస్తారో అది తీసుకోండి అంటే నేను వంట చేస్తానని దివ్యల మాధురి తనకంటూ తనే ఓన్గా వంట చేయడానికని ఒప్పుకొని మార్నింగ్ లేచేసరికి ఇలా లేట్ చేస్తే అందరికీ లేట్ అయిపోతుంది కదా ఫుడ్, నేను 100 మెంబర్స్కైనా నేను చేసేస్తాను, నాకు అలవాటు అన్న విధిలో నైట్ చెప్పి మార్నింగ్ ఇలా ఫుడ్ దగ్గర లేట్ చేస్తే అందరికీ కంటెస్టెంట్ వాళ్ళకి కోపం వస్తుంది కదా. కెప్టెన్ కళ్యాణ్ తన బాధ్యత తను చెయ్యాలి, అందరి చేత చేపించాలి, అందుకని మీతో రెస్పెక్ట్గానే చెప్పాడు. అయినా మీరు దాన్ని కేర్లెస్గా తీసుకొని కళ్యాణ్ మీద అరుస్తారు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతావు అని కళ్యాణ్తో అరిస్తే కళ్యాణ్ ఏమన్నా బెదిరిపోతాడా? ఏమంత లెక్కలేంతనమా? ఇలా చేసేసరికి లాస్ట్లో భరణి దగ్గరికి ఆర్గ్యుమెంట్ వెళ్ళింది. అలా ఇదంతా చూసిన భరణి ఆమెకి టైం ఇవ్వండి, ఆమె సెట్ అవుతుంది కదా, ఆమె సెట్ అయిన తర్వాత అన్నీ చూసుకుంటుంది అన్న వేలో భరణి గారు కళ్యాణ్కి దివ్యకి వీళ్ళందరికీ చెప్పారు. ఇంతలో ఏడుస్తున్నట్టు ఫోటోకి ఏడుస్తున్నట్టు వెళ్ళింది. ఈలోపు తనూజ దివ్యల మాధురిని ఓదార్చడానికి కోసమని తన దగ్గరికి వెళ్ళి ఏడవద్దు అని చెప్తుంది. ఇలా కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అని తేడా చూపించడం తప్పు కదా. ఇన్ బిగ్ బాస్ హౌస్ కామనర్స్ సెలబ్రిటీస్ అందరూ సమానమే. మీరు ఇలా డిఫరెన్స్ చేసి ఒకరినొకలా వీళ్ళేం చేస్తారులే అని లెక్క లేకుండా కేర్లెస్గా మాట్లాడడం దివ్యల మాధురిది చాలా తప్పు. నీకు టైం కావాలన్నప్పుడు తీసుకొని టైం టు టైం మీకు చెప్పిన పని మీరు చేయాలి. అలా చేయకుండా ఇంకా కళ్యాణ్ మీద అరవడము, నేను ఇంతే నేను ఇట్లానే చేస్తాను అనడము దివ్యల మాధురి తప్పు.
కళ్యాణ్ చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గానే చెప్పారు. తన బాధ్యత కాబట్టి మీకు చెప్పాడు. నార్మల్ కంటెస్టెంట్ అయితే చెప్పేవాళ్ళు కాదు. తను కెప్టెన్ కాబట్టి మీకు చెప్పి పని చేపించుకోవాలి కాబట్టి మీకు చెప్పాడు. ఏదన్నా పొలిటికల్ ఇష్యూ పొలిటికల్‌లోనే చేసుకోవాలి. బిగ్ బాస్‌కొచ్చినప్పుడు అందరూ సమానమే.